సకల లోకేశ్వరుడైన మహేశ్వరుని చేరి లోకపాలులందరూ నమస్కరించి ఇలా ప్రార్థించారు. త్రిపురాలను నివాసస్థానంగా చేసుకుని దానవులు నిరంతరము మమ్మల్ని శారీరక బాధలకు గురి చేస్తున్నారు, వారిని వధించి తమని కాపాడమని ప్రార్థించారు. ఈశ్వరుడు వారికి అభయమిచ్చి మహాబలుడై విల్లు చేతబట్టి దివ్య బాణమొకటి వేసి 3 పట్టణాలను దహించగా ప్రాణాలు కోల్పోయారు ఆ త్రిపురవాసులు. వారినందరినీ మహాయోగి అయిన మయుడు సిద్ధరసం నిండిన కూపంలో పడవేయగా ఆ రసమహిమతో దానవులు బ్రతికారు. వారి శరీరాలు వజ్రసదృశాలై శోభిల్లాయి. వారిని చూచిన వృషభధ్వజుడైన శివుడు చింతించాడు. అది చూచి చక్రధరుడు మాయతో ఉత్సాహంబున నొక్కపాడి మొదవై యూధంబు ఘ్రాణించుచున్ వత్సంబై తన వెంట బ్రహ్మనడవన్ వైకుంఠుడే తించి యుధ్యత్సత్వంబున కూపమధ్యర సముద్రావెన్ విలోకించుచున్ తత్సౌభాగ్య నిమగ్నులై మరచిరా దైత్యుల్ నివారింపగన్. ఉత్సాహంగా ఒక పాడి ఆవుగా మారాడు. బ్రహ్మ పొదుగును వాసన చూస్తూ దూడగా వెంట వస్తున్నాడు. అలా ఆ వైకుంఠుడు వచ్చి తన బలమంతా చూపి కూపంలోని రసాన్ని త్రాగివేశాడు. అదంతా చూస్తూ కూడా ఆ ఆవు అందానికి ముగ్ధులై మైమరచిన రాక్షసులు దానిని వారించడం కూడా మర్చిపోయారు. జై శ్రీకృష్ణ.